14 లక్షల కోట్లు ఎవరైతే ప్రజల చేశారు ఓట్ల దగ్గర పాపం. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిని పక్కన పెట్టేసి వారిని జీరో చేస్తారు. అయితే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్యకర్తల ప్రభావం ఉండకూడదు, అర్హతే ప్రభావం ఉండాలి, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అన్న దానికోసం మాత్రమే పక్కన పెట్టాం. కానీ రాజకీయంగా ఎవరికి ఉండాల్సినటువంటి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేసింది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా 14 లక్షల కోట్లు అప్పెందుకు చేశారండి? అమ్మా మీరు 2 లక్షల కోట్లే కదా, 14 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? ఏ 14 లక్షల కోట్లు అని ఎవరు చెప్పారు? 2,70,000 కోట్ల రూపాయలు చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని చెబుతారా? శ్వేతపత్రం వచ్చింది అప్పుడు చెప్తారు. వైట్ పేపర్ల మీద రాసి అప్పులకు సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో క్లారిటీగా, ఎందుకంటే మనం ఈ లెక్కలు కాకుండా ప్రభుత్వం తరపు నుంచే క్లారిటీగా ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఒక 1 వీక్లో. ఆ రోజు మనం దాని మీద చర్చిద్దాం. మళ్ళీ అది సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. సీతారామ గారు, సో మొత్తానికి మీరు చెప్పిన నాయకులను ఎవరిని కూడా వారు ఇబ్బంది పెట్టలేదు. చట్టం తన పని తాను చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మాత్రమే విధమైనటువంటి చర్యలు. వస్తా మేడం మీ దగ్గరికి, నెక్స్ట్ వస్తాను. సీతారామ గారు, ఆయన ఒక క్వశ్చన్ అడుగుతా నేను, తర్వాత ఒక నిమిషం నాకు ఒక సెకండ్ ఇవ్వండి టైం. ఆయన ఏదో బీమా గురించి మాట్లాడారు, కొంచెం నాకు మళ్ళీ టాపిక్ అటు వెళ్ళిపోతే దానికి గుర్తురాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ బీమా ఇస్తుంది, ఆరోగ్య బీమా. చిన్నపరెడ్డి గారు, మీరు సభ్యత్వం చేసుకుంటున్నారు, మీరు మీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? మీ దగ్గర 500 రూపాయలు కడుతున్నాము, సభ్యత్వం ఇస్తున్నాము. దానికి కాదు సార్ చిన్నపరెడ్డి గారు, వారి పార్టీలో వారు కట్టుకుంటే మీకేంటి చిన్నపరెడ్డి గారు? చెప్పండి మేడం. ఒక 500 లెక్క మేము చెప్తాము, మీరు మెల్లపెట్టి వసూలు చేసే 250కి లెక్క ఏంటి? రైట్, మళ్ళీ మాట్లాడదాం అంశం, మళ్ళీ మాట్లాడదాం. దగ్గర చెవి మెల్లపెట్టి వసూలు చేస్తున్నారు కదా 250కి లెక్క ఏది? మీరు ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నారా మీ కార్యకర్తలు కానీ అడుగుతున్నా నేను. మీరు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 250 రూపాయలు తీసుకుంటా ఉన్నారో వాటి లెక్కలు చెప్పని అడుగుతా ఉన్నారు. మీరేమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? మీరేమన్నా కార్యకర్తకి బీమా అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారా? అసలు ఆ 250 రూపాయలు మీరేం చేస్తున్నారో అడుగుతా ఉన్నారు. 250 సార్ మాకు సంబంధించిన ప్రతి లెక్క ఉంది, ప్రతి దానికి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది సార్ లెక్క. మూడు ఇదో అసలు పార్టీకి సంబంధం లేదు, ఎవరు డబ్బులు ఇచ్చిన పని లేకుండా నేను వెళ్ళి 300 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నారు సార్. కట్టుకుంటారు, జాయిన్ అవుతారు, అదంతా కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, అది వేరే విషయం. మీరు 250 సభ్యత్వం తీసుకొని ఏం చేస్తున్నారని అడుగుతున్నా. సీటు ప్రస్తుతం నేను చెప్పాను, నేను తీసుకుని 500 నేను లెక్కలు చూపిస్తాను మీకు లైవ్ లో, మీరు నాకు లెక్కలు చూపిస్తారా? రైట్, అవి శివభారతి గారు, చిన్నపరెడ్డి గారు, మీ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యవర్గము, కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అంశాలు. శివభారతి గారు, శివభారతి గారు దయచేసి ఆగండి. చిన్నపరెడ్డి గారు దయచేసి మీరు ఆగాలి. అవి మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి, కార్యవర్గానికి సంబంధించిన అంశాలు. దయచేసి చర్చలో అది డైవర్ట్ చేయొద్దు. సీతారామ గారు, ఇందాక ఏదైతే వైకాపా నాయకులు ఏదైతే మాట్లాడారో, మీరు చెప్పిన నాయకులకు సంబంధించి చట్టం తన పని తాను చేసింది, కానీ వారెక్కడ కూడా కక్షపూరితం ఎక్కడ కూడా వ్యవహరించిన పరిస్థితి లేదు. అన్యాయంగా అనవసరంగా వారి మీద ఆ బండాలు మోపుతా ఉన్నారు. చిన్నపరెడ్డి గారికి ఒకటే మాట, ఆయన మాట్లాడేది ఆయన మనస్సాక్షి ఒప్పుకుంటే చాలు. నాకు అంటే నవ్వుతున్నారు, అంటే ఒప్పుకోవట్లేదని. ఇందాక 500 రూపాయలు జనసేన పార్టీకి ఏదైతే ఉందో 500 రూపాయల్లో పోస్ట్ ఆఫీసులో 300 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఇది వస్తుంది ఇన్సూరెన్స్ అంటాడు. నేనేమంటానంటే పార్టీకి 500 రూపాయలు ఇస్తుంది ఏంటంటే పార్టీ నిలబడటానికి, ఏదన్నా ఇబ్బంది వస్తే కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందని, ఏదైనా 10 మంది కలిసి వాళ్ళు పనిచేస్తే పార్టీ బలపడుద్దని కడతారు. కానీ
పోస్ట్ ఆఫీసులో కట్టి యువతలకు వస్తే వాళ్ళు దేని మీద మన మీద వాళ్ళకి ఏమి ఉండదు, మనకి వాళ్ళ మీద ఏది ఉండదు. కాబట్టి ఇంకోటి, ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దగ్గరగా 300 మంది రైతులకి వారికి ₹1,00,000 కాడికి ఇచ్చాడు. ఆ ₹1,00,000 ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమైనా కట్టారండి? ఒక ₹1000 ఏమైనా కట్టారా రైతు? అది అడగండి. మన రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, వాళ్ళ కార్యకర్తలు గాని, రైతులు గాని, మన రైతు కూలీలు గాని, ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉండాలో ఆయన స్పందిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన సొంత డబ్బు ఎవరికి ఇవ్వలేదంటారా, సహాయం చేయలేదంటారా? సీతారాం గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం ఎక్కడ? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరికి కూడా సహాయం చేయలేదంటారా? ఎక్కడ ఒక్కసారి చూపించండి. ఒక్కటే ఇదిగో పలానా చోట ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గానీ కాకముందు గానీ ఎక్కడన్నా ఇచ్చాడో చెప్పానండి రెడ్డి గారిని. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సంగతి సార్, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా 650 కుటుంబాలకి ఇంటింటికి వెళ్లి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఒకసారి పులివెందుల చేస్తారు, ఎంత పేదవాళ్ళు ఏంటనేది ఒకసారి కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు దాటి మీద జరిగినటువంటి అన్యాయంగా అక్రమంగా కష్టపడి ₹30 కోట్ల. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇవ్వలేదు. ఇస్తే రాష్ట్రం డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఇచ్చాడు. మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ₹1 కోటి కూడా ఇవ్వాలి. కుడి చేయి ఎడమ చేయి చేసే సాయం కుడి చేతికి తెలియకూడదు అన్న నినాదాన్ని పాటిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు. కానీ మీలాగా కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పేసి చేసేటటువంటి ప్రచారం చేసుకునే మనస్తత్వం కాదు మీకన్నా. ఎప్పుడు పుట్టేటటువంటి స్టేజ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సేవ చేశాడు, సొంత డబ్బులు పెట్టాడు, కోట్లు వెచ్చించి పెట్టాడు. కొన్ని రాజకీయాల్లో కొన్ని అబద్ధాలన్నా నిజాన్ని ఒప్పుకోవాలి మనం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీ ఫండ్ కావాలి, పార్టీ నిలబడాలంటే ₹500 అనేది కార్యకర్తకి వాళ్ళకి కష్టపడి డబ్బులు ఇస్తారు. వాళ్ళు కూడా ₹500 అది గమనిస్తాడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తులకి ఏదన్నా మా విలేజీలో ఒక వ్యక్తి మన ఈ జగన్మోహన్ రెడ్డి మూలానే నల్ల చెరువులో రోడ్లు బాగోపోతే గుంటలో పడి చనిపోయాడు శ్రీనివాసరావు అని. మా విలేజీకి వచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారు గాదే వెంకటేశ్వరరావు గారు వాళ్ళు వచ్చి ₹5 లక్షలు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారండి ఆ కుటుంబం అండి. అలాగే చిన్న యాక్సిడెంట్ అయితే కాలు దెబ్బ తగిలితే ₹50,000 ఇచ్చేలేరు. మా విలేజ్ లోనే 2 ఇన్సిడెంట్లు. మరి అలాంటి వ్యక్తికి ₹5 లక్షల ఆ కుటుంబానికి ఆదరణకు వస్తే ఇవాళ ఆ పిల్లలు మంచి బీటెక్ చదువుకుంటున్నారు. ఇవాళ ₹5 లక్షలు రాకపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుందండి. అవును, మనం ఆలోచించాల్సిన ఒక విషయం, ఒక కుటుంబం పవన్ కళ్యాణ్ వల్ల ₹500 కట్టిన దాని వల్ల ₹5 లక్షల వస్తే ఆ కుటుంబం ఇవాళ ఆనందంగా భర్త లేకపోయినా కూడా ఆమె ఏదో చిన్న పని చేసుకుంటా, మిషన్ కుట్టుకుంటా 2 పిల్లల్ని బీటెక్ చేర్చుకొని ఇవాళ జాబ్కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అదే ఇవాళ ₹5 లక్షల పోతే ఆ 2 పిల్లలు చదువుకోరు, కూలికెళ్తారు వాళ్ళిద్దరు కూడా. అలాంటి పరిస్థితులు రాకుండా కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేశారు. అలాంటి వ్యక్తులు 3 వచ్చారండి.